భారత క్రికెట్ జట్టు 2011 వన్డే ప్రపంచ కప్ తర్వాత మళ్లీ 2024లో టీ20 ప్రపంచ కప్ గెలవడానికి సుదీర్ఘంగా 13 ఏళ్ల సమయం పట్టడంపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో సాధించిన విజయం తర్వాత మళ్లీ తన నాయకత్వంలోనే ఐసీసీ ట్రోఫీ రావడం సంతోషంగా ఉన్నప్పటికీ ఇంతకాలం పట్టడం ఊహించలేదని రోహిత్ పేర్కొన్నాడు. ఆటగాళ్లలో నెలకొన్న ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిని ఆయన ఈ సందర్భంగా విశ్లేషించాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుసగా విఫలమవడాన్ని, ఆటగాళ్లలో చొరబడిన వైఫల్య భయం ప్రధాన కారణం కావచ్చని రోహిత్ అభిప్రాయపడ్డాడు. సాంకేతికంగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని, ఇది చాలా సుదీర్ఘ సమయమని అన్నాడు. జట్టు ఎప్పుడూ సరైన దిశలోనే ప్రయాణించినా కీలక సమయాల్లో ఏదో ఒక లోపం విజయాన్ని దూరం చేస్తూ వచ్చిందని, బహుశా ఓడిపోతామేమో అన్న భయమే ఆ లోపం కావచ్చని తన మనసులోని మాటను బయటపెట్టాడు. కెరటం ఎప్పుడూ కిందకే ఉండదు, ఏదో ఒక సమయంలో పైకి లేస్తుంది అంటూ రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయంతో ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, భారత క్రికెట్ మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుందని సంతోషం వ్యక్తం చేశాడు. తన భావన తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే ఆటగాళ్లలో ఆ భయం పోగొట్టడం వల్లే తాజా విజయం సాధ్యమైందనే సంకేతాన్ని రోహిత్ తన మాటల ద్వారా అందించాడు.